ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి ఆరాధన, అలాగే మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఈరోజు మేలును కలిగిస్తుంది. మేధా దక్షిణామూర్తి ఆరాధన ద్వారా ఇంకా ఎటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈ రోజు తిథి శుద్ధ నవమి, ఉదయం 11:36 వరకు ఉంది. నక్షత్రం రేవతి, రాత్రి 12:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో వక్రస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం స్వక్షేత్ర స్థితి తులాక్షేత్రం, కుజ సంచారం స్వక్షేత్ర స్థితి అస్తంగత్వం, వృశ్చిక క్షేత్ర స్థితి. రవి బుధుల సంచారం ధనుసు క్షేత్రంలో, బుధుడికి అస్తంగత్వం, వక్రం, శత్రుక్షేత్రం, రవికి మిత్రక్షేత్రం. శని యొక్క సంచారం కుంభక్షేత్రంలో, మూల త్రికోణ స్థితి స్వక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచార పరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. విభేదాలు తలెత్తుతాయి. భాగస్వాముల విషయంలో, ఒప్పందాల విషయంలో వ్యాపార రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. అయినప్పటికీ అంతిమంగా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక క్లేశాలు ఆకస్మికంగా తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అసంతృప్తి సంఘటనలు ఉన్నప్పటికీ అంతిమంగా వృత్తిపరమైనటువంటి స్ఫూర్తిని పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మేధా దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విజయాలు సాధించగలుగుతారు. స్థిరత్వం ఏర్పడుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణలో అనుకూలత సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా తొలగిపోయేటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆరోగ్యం పదిలం. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. చిరునవ్వు సంఘటనలు గృహపరంగా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి స్ఫూర్తిని పెంచుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి నేర్పరితనంతో కూడిన విజయాలు సమర్థతను పెంచుతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యకలాపాలు ఒక్కసారిగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో వైద్య వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి
కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. విజయాలు వేగవంతమవుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక పరిణామాలు విస్మయాలకి దారితీసినప్పటికీ నిలదొక్కుని ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వరకు ప్రారంభమవుతుంది. విద్యార్థులకి మందత్వం క్రమక్రమంగా తొలగుతుంది. సూక్ష్మమైనటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నేర్పరితనం వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ న్యాయవాద వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. సమర్థతని పెంపొందింపజేసుకునేటువంటి అవకాశాలు ఊరట కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంతోష వార్తలు వింటారు. చిరునవ్వు సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. వేధిస్తున్నటువంటి కార్యకలాపాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. విద్యార్థులకి అత్యంత అనుకూలం. సూక్ష్మత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యకలాపాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు, ఆర్థిక ఎదుగుదల ఆనందానికి దారితీస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. శుభాల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అయినప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపారంగం వారికి ఉంటుంది. అంతిమంగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. భాగస్వాముల విషయంలో నేర్పరితనం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి సమర్థతతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా ప్రశంసల్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. కార్యకలాపాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. విరోధాలతో, అవరోధాలతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి అనుకూలతను పెంచుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకోవటానికి, అవమానకర సంఘటనలు, ప్రమాదాలు ఎదుర్కొని విజయాలు సాధించడానికి శ్రీ మేధా దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి స్తోత్ర పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది.
ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని పెంచుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు నైపుణ్యంతో పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ప్రాధాన్యత పెరుగుతుంది. క్రీడారంగం వారికి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతిభ కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. యుక్తితో వ్యవహరించి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు అలజడిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆటంకాలు చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు వహించాల్సినటువంటి సమయం ఇది. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు లభించినప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. సామర్థ్యం న్యాయవాద వృత్తి వారికి లోపిస్తుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి క్రమక్రమంగా తగ్గుతాయి. విరోధాలు ప్రబలమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి అనుకూల పరిస్థితులు యుక్తితో పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. యుక్తితో వ్యవహరించి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. సంభాషణ రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణతో నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకుని విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యుత్తమ పద్ధతుల ద్వారా కార్యక్రమాలు చేపట్టి ప్రశంసలు, విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మేధా దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వెలుగులోకి వస్తాయి. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగం వారికి కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు మహిళలకు ఏర్పడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ తప్పనిసరి. వేగవంతమైనటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి ప్రతికూలిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ఆకస్మికంగా ప్రతికూలంగా మారతాయి.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచివే అయినప్పటికీ అంతిమంగా సమస్యలుగా మారతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు అధిగమించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈ రోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిళ్లు మానసికంగా వేధిస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సఖ్యత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. విద్యార్థులకి ప్రతిభ తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఆందోళన కొనసాగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఉంటాయి. తమ కన్నా పైవారితో సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గట్టి పోటీతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి ప్రతికూలంగా మారతాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. గ్రహాతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వివాహాది శుభకార్యాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహప్రవేశాది కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు ఏర్పడతాయి. మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి అభద్రతా భావం తొలగుతుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గినప్పటికీ అంతిమ విజయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి అనుకూలతని వృత్తిపరంగా పెంచుతుంది. సంభాషణల ద్వారా ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత ఏర్పడుతుంది. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూల ఫలితాలు సాధించడానికి శ్రీ మేధా దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా, యుక్తితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, ఆర్థిక విషయాలు యోగించాలని, వృత్తిలో అభివృద్ధి సాధించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గురువారం సందర్భంగా విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి మేధా దక్షిణామూర్తి పూజ విశేషంగా సహకరిస్తుంది. గురువారం సందర్భంగా గృహంలో దక్షిణామూర్తి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి దక్షిణామూర్తి చిత్రపటానికి తెల్లటి పూలమాలికను అలంకరించాలి. చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే తెల్లటి పుష్పాలతో, పసుపచ్చటి చామంతి పూలతో దక్షిణామూర్తిని పూజిస్తూ శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. అలాగే దక్షిణామూర్తి ప్రీతి కోసం తెలుపు రంగు పదార్థాలు లేదా శనగపప్పుతో చేసిన పదార్థాలు నివేదనగా సమర్పించాలి. అలాగే పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, అఖండ జ్ఞాన ప్రాప్తికి, అద్భుతమైనటువంటి పురోభివృద్ధిని సాధించటానికి ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అనే మంత్రాన్ని
గృహంలో దీపారాధన చేశాక 21 సార్లు లేదా 11 సార్లు జపించుకోవాలి. అలాగే దేవాలయంలో దక్షిణామూర్తిని దర్శనం చేసుకున్న, దక్షిణామూర్తికి ప్రదక్షిణలు చేసినా కూడా మేధా దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల అఖండ విద్యాప్రాప్తిని, జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈశ్వరానుగ్రహంతో గృహ నిర్మాణం పూర్తి చేయింది, గృహప్రవేశం చేశాం. ఈ గృహప్రవేశం చేసే సమయంలోనే దేవతా స్వరూపాలైనటువంటి లక్ష్మీ, సరస్వతి, విఘ్నేశ్వరుడు, అలాగే సత్యనారాయణ స్వామి, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ దేవత చిత్రపటాలన్నింటినీ కూడాను చక్కగా ఇంటిలోనికి గృహప్రవేశ సమయంలో తీసుకెళ్ళాం. అలా తీసుకెళ్ళిన తర్వాత లక్ష్మీ, సరస్వతి, శ్రీరామ పట్టాభిషేకం, సత్యనారాయణ స్వామి పటాలన్నీ కూడా పీటపైన ఉంచి ధూప దీప నైవేద్యముల అనంతరం ఆగ్నేయ దిశలో పొయ్యికి పసుపు, కుంకుమ, గంధం అలంకరించి పొయ్యి వెలిగించి కంచు పాత్రలో పాలు పోసి ముమ్మార్లు పొంగించిన పిదప ఆ పాలలో బియ్యం వేసి బెల్లంలో పరమాన్నం వేసి ఇష్టదైవానికి ఆ పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకొని అనంతరం కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని మహాప్రసాదంగా తీసుకొని ఆ రోజు కుటుంబ సభ్యులు నిద్ర చేసి మరుసటి రోజున ఆచార ప్రకారంగా సత్యనారాయణ వ్రతాన్ని చేసుకొని ఆడపిల్లలకు నూతన వస్త్రాలు సమర్పించి భోజనాలు కూడా పెట్టి ఆ గృహాన్ని శాంతిపరిస్తే వాస్తు పురుషుడు కూడాను సంతృప్తిని పొందడమే కాకుండా అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. భోగభాగ్యాలు, సుఖ సంపదలతో ఆ ఇంట్లో నివసించే ప్రతివారు కూడాను సుఖంగా ఉంటారు సుమా అంటోంది శాస్త్రం. కాబట్టి ఈ విధి విధానాన్ని చేసిన తర్వాత ఇటువంటి గృహంలో నివసించే వారు ఎవరికైనా సరే సుఖ సంపదలకు లోటు ఉండదు. అంతేకాకుండా దుష్టగ్రహ బాధలు కూడాను దరిచేరవు. సత్యనారాయణ వ్రతం అనేటువంటిది కూడాను గృహప్రవేశ సమయంలో ప్రతి వాళ్ళు కూడాను నిర్వహించటం శాస్త్రవచనం. దుష్టశక్తులు గృహంలో రాకుండా మనకు అన్నీ కూడాను మంచిగా జరిగేటట్టు కనిపించేటువంటి వాస్తుశాస్త్రరీత్యా ఇవన్నీ కూడాను మనం పాటించినట్లయితే వాస్తు పురుషుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలకు మనం పాత్రలమై కలకాలం జీవితం ఆనందమయంగా కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నూతన గృహంలోకి ప్రవేశించిన వేళ విశేషం అన్నీ కూడాను సవ్యంగా జరిగాయి. ఇక ఇంటిని ఏ విధంగా అమర్చుకోవాలి, ఇంట్లో వస్తువులు అనేటువంటిది కూడా వాస్తుశాస్త్రరీత్యా కొన్ని తెలుసుకోవాలి. ఆ వస్తువులు అమర్చుకునేటువంటి విషయంలో కూడాను ఎక్కువగా ఉత్తరం, తూర్పు వైపు బరువైన వస్తువులు అనేటువంటివి అమర్చకుండా జాగ్రత్త పడటం. ఇంటి గోడలకు అమర్చేటువంటి అందమైన చిత్రపటాలు చాలా చక్కగా ఉండేటట్టుగా అమర్చుకోవాలి. కానీ మృగాలకి సంబంధించినవి చిత్రపటాలు మాత్రం తగిలించడం మంచిది కాదు. అలాగే ఇంటికి రంగులు వేసినటువంటి రీత్యా ఏ రంగు ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తూ ఉన్నా ఆ ఇంటిలోని వారందరికీ శాంతి, సుఖము ఎల్లవేళలా ఉండటానికి వీలుగా అమర్చేటువంటి తీరుతెన్నుల్లో మీరు వాస్తురీత్యా చెప్పినటువంటి ఆ రంగులను మీరు గనక ఆచరించినట్లయితే సర్వ విధాలా శ్రేయోదాయకంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి బయట ప్రాంగణంలో ఉండేటువంటి చెట్ల పెంపకం విషయంలో కూడా సరైన పూలు పూసేటువంటి చెట్లు మీరు గనక పెంచినట్లయితే ఆ ఇల్లు ఆనంద నిలయంగా విరాజిల్లుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇక వాస్తుశాస్త్రంలో వాయువ్య దిశలో కనుక సెప్టిక్ ట్యాంక్ కానీ గోడలు, భూమి పగుళ్ళు కానీ ఉన్నప్పుడు అక్కడి నుంచి వెలువడేటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన యజమానికి రుణాలు పెరుగుతాయి. అంటే సంపాదన కన్నా కూడాను ఖర్చు
ఎక్కువ అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే కోర్టు సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ప్రథమ సంతతిపైనే ఈ యొక్క చెడు ప్రభావం చూపిస్తుంది. యూనివర్సల్ స్కానర్ ద్వారా ఆ స్థానాలను గుర్తించి దానికి అడ్డంగా కాపర్, బ్రాస్ కలిగినటువంటి యాంటీ ఎనర్జీ రాడ్స్ను కనుక అమర్చినట్లయితే దుష్ట ఫలితాలు వైదొలుగుతాయి, రుణ విమోచకులు అవుతారు, గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అలాగే తూర్పు వైపున సెప్టిక్ ట్యాంక్ లేదా గోడలు, భూమి పగుళ్ళు ఉన్న వెలువడేటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన ఇంటి ఇల్లాలు అనారోగ్యానికి గురవటానికి ఆస్కారం ఉంది. తలకు మించిన భారం మోయవలసిన రావడం అవుతుంది. దాంపత్య జీవితంలో కూడా కొంత మానసిక ఆవేదన ఉంటుంది. తరచూ చుట్టుపక్కల వారితో అనవసరమైనటువంటి కలహాలు కూడా ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. యూనివర్సల్ స్కానర్స్ చేత వాటిని గుర్తించి ఆ స్థానం నుంచి వెలువడేటువంటి ఎనర్జీకి అడ్డంగా కాపర్, బ్రాస్ అనేటువంటి ఒక ముక్కల్ని పాతినట్లయితే దానిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడాను తొలగిపోయి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం, ఎనర్జీ వచ్చి ఆ ఇంట్లో నివసించే వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహములంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. ఆనందం మనం కోరుకుంటే పెరుగుతుంది, ఆనందం మనం కోరుకోకపోతే తరిగిపోతుంది. ఆహారం తింటే పచనం అవుతుంది, జీర్ణం అవుతుంది. వ్యవహారాల కోసం ఇతరులతో మాట్లాడితే వ్యవహారాలు ముందుకు వెళతాయి. లాభాలు, నష్టాలు, దుఃఖాలు, పరాజయాలు, జయాలు అన్నీ కలుగుతూ ఉంటాయి. వ్యవహార సరళిని అనుసరించి ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే రకరకాల పదార్థాలను స్వీకరించి పొట్టలో అలా లోన వేస్తూ ఉంటే వాటి పని అవి చేస్తాయి, కొత్త జబ్బులు వచ్చి చేరతాయి. వీటన్నింటికీ కూడా భిన్నమైనది ఆనంద స్వరూపం. మన దేహంలో ఉండేటటువంటి స్వాధిష్టానము, అనాహతము, మణిపూరము, ఈ క్రమాలలో ఆజ్ఞాచక్రము, ఈ భృకుటి కనుబొమల మధ్యన ఉండేటటువంటి దివ్యమైనటువంటి యోగచక్ర సాధనం. ఈ ఆజ్ఞాచక్రాన్ని అనుసరించే మన దేహంలో ఆనంద రసం అనేది పెళ్ళిబుకుతూ ఉంటుంది అంటూ యోగ శాస్త్రం వివరిస్తుంది. ఏం చేసినా ఆనందమే. గాయం కలిగింది, ఆనందమే. గాయం వంక చెప్పి విశ్రాంతి తీసుకోవచ్చు. పదార్థం లభించలేదు, ఆనందమే. పరమాత్మ నామం జపం చేద్దాం, ఉపవాస వ్రతాన్ని పాటిద్దాం, పదార్థాలు చాలా దొరికాయి, ఆనందమే. అందరికీ పంచి పెడదాం. డబ్బు లేదు, వెతికే ప్రయత్నం చేద్దాం. ఆనంద యోగం సాధించడం ఎలాలో తెలుసుకుందాం. కాసింత పరిహారాలు అలాగే ప్రత్యేక విధానాలను అనుసరిద్దాం. ఆనందాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవడంలోనే ఆనందం ఉంది. ఇది సాధించడం ఎలా? ప్రతిరోజు పంచాంగాలు ఏదో ఒక విశేషాన్ని సూచిస్తూ ఉంటాయి. ఆ సూచించేటటువంటి ఈ విశేషాలలో యుగాదులు, కల్పాదులు, మన్వాదులు చాలా చాలా అరుదైనటువంటివి. ఈనాటి కాలంలో ఉగాది, సంక్రాంతి, దసరా ఇలాంటి పండుగలే జ్ఞాపకం పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ కల్పాదులు చాలా విశేషమైన యోగ సంబంధంగా పుణ్యబలాన్ని పెంచుకునేటటువంటి అపురూపమైన అసురమైనటువంటి ఘట్టాలు. కానీ ఆయా సందర్భాలను నేటి కాలంలో పండుగ వ్రత విశేషాలుగా గుర్తించడమే ఆధునిక లోకం మానివేస్తూ ఉంది. కల్పాది కల్పములు ఇవి 14. వైవస్వత కల్పము ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ కల్పము. వైవస్వత మనువంతరే కలిగే ప్రథమ బాధ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అందులో ఒకానొక కల్పము, కల్పాంత కాలము 28వ మహాయుగంలో ప్రస్తుతం మనం ఉన్నాం. అంటే జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి గణన చేసేటటువంటి విధానాలలో పర, విపర, లిప్త, కాలము, ఘడియ, విఘడియ ఈ క్రమాదులలో బ్రహ్మకల్పము ఒక కల్పము, ఒక కాల నిర్ణయ సూచన ఆరంభానికి
ప్రతీక ప్రమాణమైనటువంటి ఒక కాలం. ఆ ప్రమాణమైనటువంటి కాలం ప్రారంభమైనటువంటి రోజు ఈ రోజు కల్పాది అని మన పంచాంగాలు చెప్తూ ఉంటాయి. ఈ కల్పాది రోజున దానం చెయ్యాలి. కల్పాది ఉన్నటువంటి రోజున ఉప్పు దానం చేసిన, మంచినీరు దానం చేసిన, పాలు దానం చేసిన, మజ్జిగ దానం చేసిన, ఏ పదార్థమైన ద్రవంతో కూడుకుని ఉన్న దానిని దానం చేసినట్లయితే పుణ్యబలం రెట్టింపు అవుతుంది. అలాగే కల్పాది అయినటువంటి రోజున యథాశక్తి వస్త్రదానం చెయ్యాలి. ఈ దానాలు ఎప్పుడు చేయవచ్చును, కానీ ఎప్పుడు చేసినా కూడా ఆయా సందర్భాన్ని మనసులో తలుచుకుని ఆ దానం చేస్తే అది ధర్మం కాకుండా దాన స్వరూపం పొంది మనకు ఇతోధికమైన పుణ్యబలాన్ని పెంచుతుంది. కల్పాది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ద్రవ రూపంలో ఉండే పదార్థాలు కానీ ఘన రూపంలో ఉండేటటువంటి వస్తువులు, విశేషంగా వస్త్రదానం ఒక్కటి ప్రత్యేకంగా చెప్పబడ్డది. వస్త్రదానం కానీ చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. వస్త్రదానం చేసే సమయంలో ఆ వస్త్రాలకు అంచు ఉన్నవి వినియోగించాలి. మనం వేసుకున్న దుస్తులు, వినియోగించిన దుస్తులను ఇతరులకు ఇచ్చే సమయంలో అది దానం కాదు, ధర్మం అవుతుంది. అలాగే అంచు ఉన్నవి, కొత్తవి, అందరికీ ఉపయోగపడేవి, మనకు కూడా అవసరమే కానీ మనకంటే కూడా ఇతరులకు ఎక్కువ అవసరమైనవి, ఈ కాలానికి అంటే ఏ ఏ కాలాలలో దానం చేస్తున్నామో ఆయా కాలాలకు సరిపోయేవి, అందరికీ ఉపయోగపడేవి. మళ్ళీ మళ్ళీ ఈ మాట అనుకోవడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, మనకు ఉపయోగం లేనివి ఇతరులకు అంటూ ఇచ్చేద్దాం అనుకుంటే అది దానం కాదు. దాన లక్షణాలలో ఎదుటివారికి ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎంత మేరకు అవసరమో, ఎలా అవసరమో ఈ 5 కారణాలు తెలుసుకుని అలా చేస్తేనే అది దానం అవుతుంది. కామో దాత కామ ప్రతిగ్రహీత కామకం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషాతే కామదక్షిణ ఉత్థానస్త్వ ఆంగి రస ప్రతిగృహ్ణాతు. ఈ మంత్రం చెప్పి సువర్ణం ఘర్మం పరివేదవేనం ఇంద్రస్యాత్మానం బహుధాచరంతం ఈ మంత్రాలు చెబుతూ దానం చేస్తూ ఉంటాం. శాస్త్ర ప్రమాణంగా వైదిక సందర్భాలలో పురస్కరించుకొని సనాతన ధర్మం బోధించే ఈ క్రమంలో తీసుకున్నవారు, ఇచ్చినవారు ఇద్దరికీ కూడా సమాన ప్రాతిపదికన పుణ్యబలం పెరగాలి. దానం చేస్తే కలిగే ప్రయోజనాలు 2. ఒకటి, ఆ స్వీకరించిన వ్యక్తి మనం మళ్ళీ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో మళ్ళీ మన వద్దకు కొంతకాలం తర్వాత వస్తారు. వారి వద్దకు వెళితే ఫలానా వస్తువో, ఫలానా ఇష్టమో, ఫలానా కోరికో, ఫలానా ధనమో లభిస్తుంది అన్న విశ్వాసంతో ఆ వ్యక్తి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాడు. కనుక ఆ వ్యక్తికి ఆ వస్తువులు ఇవ్వడం కోసం, ఆయా పదార్థాలు అందించడం కోసం అంతకాలము మనం బ్రతికి ఉండాలి. మన ఆయుర్దాయం, జీవన ప్రమాణం, ఆనంద యోగం పెరుగుతుంది. ఇది మొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనం, ఆ వ్యక్తి ఆ పదార్థాలు, ఆ వస్తువులు, ఆ ధనమో మనం ఇవ్వగలిగే యోగ్యత మనకు ఉన్నట్లయితే పరమాత్మ అందిస్తాడు. కాబట్టి మన వద్ద ఉన్న ఆ ధన సంపదలు కూడా అంతే ప్రమాణంలో పెరుగుతాయి. ఇది రెండవ ప్రయోజనం. దిలీప చక్రవర్తి వద్దకు ఆయా కథలను మనం స్మరించుకుంటే, రఘుమహారాజు వద్దకు ఆయా కథలు స్మరించుకుంటే శరీరం రోమాంచితం అయ్యే విధంగా ఉంటుంది కదా. ఒక మహర్షి రఘుమహారాజు వద్దకు వచ్చి, రేపు నేను యజ్ఞం చేయదలుచుకున్నాను, డబ్బు ఇవ్వవలసింది అనగా, బొక్కసంలో డబ్బు లేదు, రేపు ఎందిస్తాను అంటూ వాగ్దానం చేయగా ఆ రాత్రే కుబేరుడు బొక్కసమంతా కూడా నిండిపోయే విధంగా బంగారు నాణాలతో వర్షం కురిపించాడు అంటూ రఘువంశ మహాకథ కావ్యాలు వర్ణిస్తూ ఉన్నాయి. దానం చేసే సమయంలో నాది అంటూ ఏదీ లేకుండా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో యాత్రాదానం అన్న పేరిట శ్రీరామాయణంలో రామచంద్రమూర్తుల వారు అరణ్యవాసం చేసే నిమిత్తమై అడవులకు వెళ్లే సందర్భంగా ఇంటిలో నుంచి బయలు వెళ్లే సమయంలో తన వద్ద ఉన్న సమస్తాన్ని దానం చేస్తాడు. మామగారు అందించినటువంటి గోసంతతితో సహా అంతా దానం చేసి ఇంకా నా వద్ద ఏదీ లేదు అంటూ నిర్ణయం చేసుకొని బయలుదేరుతాడు. దానం చేస్తే కలిగే ప్రయోజనం ఇది, పుణ్యబలం ఇది. వనంలో కానీ అంటే అడవులలో కానీ, రణం అంటే యుద్ధరంగంలో కానీ, శత్రువుల మధ్యన ఉన్నప్పుడు కానీ, వనే శత్రువు ఇలా సందర్భాల్లో ఉన్నప్పుడు కానీ, కొండలపైన ఉన్నప్పుడు కానీ, అగ్నిహోత్రాదుల వద్ద ఉన్నప్పుడు కానీ మనల్ని ఎవరు రక్షిస్తారు?
మనం చేసిన పుణ్యఫలం రక్షిస్తుంది, చేసినటువంటి దాన ఫలం రక్షిస్తుంది. కల్పాది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దానం చేద్దాం. వస్త్రదానం, అలాగే ద్రవ రూపంగా ఉండేటటువంటి పదార్థాలు దానం చేస్తే క్షేమం కలుగుతుంది. తెలుసుకున్నాం కనుక చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. ఆయన శివ అయితే ఆవిడ శివా, భవ అయితే ఆవిడ భవాని, ఆయన హంస అయితే ఆవిడ హంసిని, ఆయన రుద్ర అయితే ఆవిడ రుద్రాణి అయినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఆవిడ అలా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది? ఆవిడ బేలతనాన్ని పొందదు, ఆవిడ ఊరుకు. శివుడు బాగానే ఉన్నాడు, పార్వతీదేవి బాగానే ఉంది. పార్వతీదేవి కాదు అప్పటికి దాక్షాయణి. దాక్షాయణిగా ఆవిడ హాయిగానే ఉంది. ఇబ్బంది అంతా ఎవరికి వచ్చిందంటే దక్ష ప్రజాపతికి వచ్చింది. ఆయనకి కడుపులో దుగ్ధ తీరలేదు. ఆయన ఇంటికి వెళ్ళాడు కానీ పట్టుకెళ్ళాడు ఇవన్నీ. ఊగిపోతున్నాడు వెళ్ళిన. ఎలా ఇన్ని అన్నానేమనలేదే. కాబట్టి అవతలవాడు నొచ్చుకోవాలి తను చేసే పనికి. నొచ్చుకుని బాధపడి చాలా అటువంటి సంస్కార బలం ఏర్పడకూడదు చూసమండి. అందుకే తలకాయ ఎగిరిపోయి గొర్రె తలకాయ వచ్చింది ఆఖరికి. అంతంత కక్షలు అంతంత కార్పణ్యాలు ఎప్పుడూ మనసులో పెట్టుకోకూడదు. అది ఎక్కడి వరకు అంటే ప్రయత్నం ఎందుకు చెయ్యాలి అంటే అవతల వారు తప్పు తెలుసుకోవడానికి. వాడు తెలుసుకున్నాడు మంచిది, తెలుసుకోలేదు ఈశ్వరుడు తెలియ చెప్తాడు అంతవరకే. అంతేకాని మనుష్యులే పాడు చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తాడు. అసలు పరమశివుడికి హవిస్సు లేదు ఇందులో. ఉంది ఆయనకి అధికారం అలా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. నీ సొంతం కాదు ఏదైనా చేస్తే. ఒక కార్యం చెయ్యాలి అంటే దానికి శాస్త్రం ప్రమాణం. శాస్త్రము అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర. నిర్భయంగా ఇలా వేలు చూపించి మాట్లాడేదేదో అది శాస్త్రం. కాబట్టి శాస్త్రం అన్న మాట అన్వయం దేనికి అంటే వేదానికి. వేదం రాజశాసనంలా మాట్లాడుతుంది, పురాణం మిత్రవాక్యంలా మాట్లాడుతుంది, కావ్యం ప్రియురాలి వాక్కులా ఉంటుంది పరమ అనునయంగా. కాబట్టి రాజశాసనంలా ఉంటుంది. కాబట్టి దానికి శాస్త్రం అని పేరు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చెయ్యాలి తప్ప శాస్త్రం చెప్పింది వదిలేసి నీ బుద్ధి తోచింది చేయకూడదు. దక్షుడు చేసింది అదే. శాస్త్రం ఏం చెప్పిందో అది మానేశాడు. శివుడు నన్ను చూసి లేచి నించోలేదు కాబట్టి శివుడికి హవిస్సు లేదు. పోనీ అక్కడతో ఊరుకున్నాడా? ఏదో దప్చిప్గా శివుడి పేరు వచ్చేటప్పటికి హవిస్సు ఇవ్వనండి, ఆ మంత్రం తీసేయండి అన్నాడు అనుకోండి, అదో విశేషం. అందరికి అలా కబురు చేశాడు. నిరీశ్వర యాగం దీని పేరు. పరమశివుడికి హవిస్సు లేదు. లేకుండా యాగం చేస్తున్నాను, మీరందరు రావాలని కబురు చేశాడు. వాళ్ళందరూ వెళ్ళాలి. ఎందుకో తెలుసా? లేకపోతే వాళ్ళనేమంటాడో, వాళ్ళని శపిస్తాడో అదో భయం. ముక్కోపితోటి అనేక రకాలుగా ప్రమాదం. ఎందుకు వచ్చిన గొడవ? ఈయన సంగతి తెలిసిన్నవాడేగా, మన జోలికి ఎందుకు వస్తాడు? లోకంలో ఇదొక పోకడు ఉంటుంది. మంచివాడు ఉన్నాడు అనుకోండి, ఆయన ధర్మాన్ని అర్థం చేసుకుంటే మంచిదే. ఆయన ధర్మాన్ని అర్థం చేసుకోకపోతే ఆయన చేతకాని వాళ్ళ కనపడతాడు. కానీ ఆయన గీత దాటితే అవతలవాడు ఒక్కడితో పోదు, చాలా దూరం పోతుంది. అందుకే శంకరుడు లాంటి వాడు గీత ఎందుకు దాటతాడు? దాటడు ఆయన. నిగ్రహం, ఓర్పు వహించడం ఆయన యొక్క లక్షణం. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ. క్షమాధర్మం, క్షమా సత్యం, క్షమయావిష్టితం జగత్. ఆ ఓర్పులో ఈ జగత్తు నిలబడింది. తొందరపడి తిరగబడకూడదు. సహించడంలో గొప్పతనం ఉంది. అవతలవారి కోపం పోయి మేమిద్దరం మళ్ళీ మిత్రులం కావాలని కోరుకోవడంలో గొప్పతనం ఉంది. అంతేగాని శత్రుత్వం పెంచుకోవడంలో సంస్కారం ఏముంది? అందుకే శంకరుడు అనడు, దక్ష ప్రజాపతి వెళ్ళకపోతే మాత్రం మళ్ళీ మన్ని కూడా ఇబ్బంది పెడతాడు. అందుకని అందరూ వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అది విశేషం. ఆయన ధర్మం తెలిసినవాడు కాబట్టి ఏమండవు. ఎలా ఉంటుందో చూడండి లోకం పోకడ. ఇది అప్పుడప్పుడు మనకి కనపడుతుండదు. ఆయన విషయంలో గొడవ లేదండి, ఈయనతోటే ప్రమాదం. అందుకని వాళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్ళినా వెళ్ళకపోయినా సత్యనారాయణ వ్రతానికైనా వెళ్దాం బాబు, ఈయన దగ్గరికి ఒకసారి ఇల్లు వస్తే పోతుంది. కొంతమందితో ఎలా ఉంటుందంటే ఆయన ఉపకారం చేస్తాడని కాదు కానండి, ఓ నమస్కారం పెట్టేస్తే ఆయనతో గొడవ ఉండదు. ఎందుకు వచ్చిందంటారు? మనశ్శాంతి పోతుందంటారు. అది ప్రేమతో పెట్టే నమస్కారం కాదు, పెట్టేస్తే గొడవ ఉండదు, పెట్టకపోతే లేనిపోరు గొడవ. అందుకుని పెడతారు కొంతమంది ఇంటికి.
లేకపోతే అవతల ఇంకో ముఖ్య కార్యం ఉంది, కానీ వీడి దగ్గరికి వెళ్ళకపోతే లేని పని కూడా ఉండవు, గుర్తెట్టుకుంటాడు. అక్కడి నుంచి అమ్మో రాపాడించేస్తాడు. ఎందుకు వచ్చిందో సారి ఇళ్ళు వచ్చేస్తే గొడవ వదిలిపోతుంది. ఆయన అంటారా, ఇప్పుడు కాకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళి అక్షతలు వేసిన పాపం ఏమనుకోడు. ధర్మాత్ముడి విషయంలో అలా ఉంటుంది. ఎందుకంటే మనకి కొంచెం వ్యవహారం సర్దుకునే అవకాశం ఉంటుంది. ముక్కోపి విషయంలో ఎలా ఉంటుంది, కుదరదు అది. అందుకని అందరూ వెళ్ళవలసిందే దక్ష ప్రజాపతి దగ్గరికి. లోకం పోకడని ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి. ఇది పరమశివుని యొక్క గుణ సంకీర్తనం కాదా? అందరూ ఋషులు దేవతలు అందరూ వాళ్ళ వాళ్ళ వాహనాలు ఎక్కి దక్ష ప్రజాపతి చేసేటటువంటి నిరీశ్వర యాగానికి ఎడుతున్నారు. ఎక్కడికి? దక్షారామానికి. అక్కడ జరిగింది ఈ యాగం. అందరూ భూలోకానికి వస్తున్నారు. పార్వతీదేవి మేడ మీద నించుని చూసింది. ఏవీ తెలియని దానిలా, తెలిసి కాదు సుమా, తెలియని దానిలా చూస్తే వీళ్ళందరూ విమానాల్లో వెళ్ళిపోతున్నారు. తెలియనట్టు అడిగింది చెలికెత్తెని, ఎక్కడికి ఎడుతున్నారని అడిగింది. అదేమిటమ్మా, మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు కదా, అందరూ వెడుతున్నారు. ఆవిడ గబగబ గబగబా దిగొచ్చి శంకరుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆవిడంది, ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడు. ఆ యజ్ఞము కనుగొనగా ఈ విభుదులు ఏగదరదిగో దేవా, మనమిప్పుడచటకి పోవలనను కోర్కె నాకు పుట్టెడు నభవా. ఆ యజ్ఞము కనుగొనగా ఈ వివిధ గణంబులర్ధి ఏగెదరదిగో, వీళ్ళందరూ తాంబూలాల కోసం వెడుతున్నారు అంది. అర్ధి దక్ష ప్రజాపతి కదూ, వెడితే వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి తాంబూలం ఇస్తాడు, కోరికలు తీరుస్తాడు. అందుకని వాళ్ళందరూ వెడుతున్నారు. మనసులో కీర్తన, మా నాన్నగారు అంత గొప్పవారు, ఆడపిల్లకి పుట్టింటి మీద ఉండేటటువంటి మమకారం. నాన్నగారిని ఏమైనా అంటే ఆ పిల్ల తట్టుకోదు. ఏ ఆడపిల్లకైనా తండ్రి ఇంట్లో ఒక ఉత్సవం జరుగుతోంది అంటే తప్పకుండా వెళ్ళాలి అని ఒక ముచ్చట. అది ఏమిటో తెలియదు, కానీ కోట్లకి పడగలెత్తిన ఇంటిని మెట్టినివ్వండి, పుట్టింటికి వెళ్ళినప్పుడు ఓ 130 రూపాయల చీర పెట్టనివ్వండి. పిచ్చి తల్లి ఆ చీర కట్టుకుని మురిసిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు అని చూపించుకుని మురిసిపోతారు. అది వాళ్ళ సున్నిత హృదయం. కాబట్టి పైకి ఒక స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించింది. కాబట్టి చూసారా ఎంతమంది ఎడుతున్నారో. అంటే చాలా పెద్ద సంబరం కదూ, అంత సంబరం మా నాన్నగారు చేస్తున్నారు కదూ, అంత యజ్ఞం చేస్తున్నారు కదూ. అంతమంది వెడుతుంటే నేను ఒక్కదాన్ని వెళ్ళకపోతే నా మనసు చిన్నపుచ్చుకోదు. కాబట్టి మా నాన్నగారి ఇంట్లో అంత పెద్ద పండగ అవుతుంటే నాకు వెళ్ళాలని ఉండదు, నేను పెడతాను అన్నట్టుగా అడిగింది. కావున ఆయజ్ఞమునకు ఈ వివిధ గణంబులర్ధి ఏగెదరదిగో దేవా, మనమిప్పుడచటికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు నభవా. పరిపూర్ణంగా ఒక ఆడపిల్లలాగే మాట్లాడింది. నేను వెడతానని లేదు, మనమిప్పుడు. ఆడపిల్ల హృదయం ఎలా ఉంటుందంటే, ఇద్దరం వెళ్దామండి, పోను ఒక్క పూట ఉండి వచ్చేయండి, ఒక్క రోజు ఉండి వచ్చేయండి, పోను నేను ఇంకొక రోజు ఉంటాను, అలా బతిమాలుతుంది. అలాగే అంది పార్వతీదేవి కూడా. మనమిప్పుడు పోవలనను కోర్కె నాకు పుట్టెడు నభవా, మనం కూడా వెడదామండి అంది. ఆయన ఏం మాట్లాడలేదు, ఊరుకున్నాడు. ఊరుకుంటుంది ఆ తల్లి. మళ్ళీ అంది, ఆవిడంది, కావున ఆయజ్ఞమునకు నా అనుజలు భక్తివారి ప్రాణనాథులతోడన్ తప్పాయక ఒత్తురు, మనమున్ పోయిన నే వారిన చట కనుగొనగల్గున్ అంది. ఆడపిల్ల కదూ, తప్పకుండా మా నాన్నగారు చేస్తున్నటువంటి యజ్ఞానికి మా చెల్లెళ్ళందరూ వస్తారు. ఎలా వస్తారు? వాళ్ళ భర్తలతో వస్తారు. వచ్చి అందరూ చక్కగా మా పుట్టింట్లో ఆ యజ్ఞంలో ఏవో ఆ పనులు చేసి ఈ పనులు చేసి అందరూ సంతోషంగా గడుపుతారు. ఇంతమంది ఇంటికి వెళ్ళడానికి అవుతుందా? అవదు. ఎందుకు అవదు అంటే దానికి ఒక లక్షణం ఉంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చమత్కారంగా దిప్పి పొడిచారు. ఆయనకు లక్షణం ఉంది. ఆయనకి ఏమిటంటే ఆవిడ ఎక్కడికన్నా పెడతానంది అనుకోండి, ఆయన ఏమంతా భీష్మించాడు, నువ్వు వెళ్ళిపోతే నాకు పెట్టేవాళ్ళు ఎవరో అలా ఏమండవు, ఊరుకుంటాడు. కానీ ఆ వేళటికి ఆయన తినవలసి వచ్చిందనుకోండి, ఏదో ఇప్పుడు నాకు ఎలాగండి, భోజనం ఎలాగండి, వంట చేసుకుని అంత హడావిడి ఏమి ఉండదు. పక్కింటికి వెళ్ళి నిలబడి భవతి భిక్షాందే అంటాడు. ఎవరి పరువు పోతుంది? ఆవిడేమో బంధువులు ఇంటికి పోయిందండి, ఈయన పాపం భిక్షాందేహి అంటూ వస్తున్నాడు అందరూ. ఆయనకి ఏం పట్టదు, ఆయన శంకరుడు. అందుకని పాపం ఆవిడ ఎక్కడికి వెళ్ళదు, కళ్ళల్లో పెట్టుకు చూసుకుని కామాక్షి అయింది. కాబట్టి మీరు వస్తే ఇంతమంది అక్క చెల్లెళ్ళ ఇంటికి ఎలాగో వెళ్ళాం,
కనీసం అక్కడికి వెడితే అందరు వస్తారు, ఒక్కసారి చూడొచ్చు. మనం సాధారణంగా అనే మాట కాదు, ఒక్కసారి వెడితే అందరు వస్తారండి, చూసి సంతోషంగా గడపచ్చు అంటాం కదా. అలాగే అందరు వస్తారండి మా అక్క చెల్లెళ్ళు, అందులో వాళ్ళ పినివిటిలతో వస్తారు, సంతోషంగా గడిపి రావచ్చు రండి అంది. ఏం మాట్లాడలేదు శంకరుడు. శివాయ హర హర శంకర నమ శివాయ.